హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 17వ అధ్యాయం అంగీరసుని జ్ఞానబోధ చాతుర్మాస్య వ్రత ఫలితం పురంజని విజయం గురించి తెలుసుకుందామండి. ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను దివ్య పురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, మనసు. ఇవేమీ కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరం అయితే నేను కానిది ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని కర్మబంధాల నుంచి విముక్తి పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన, ధూపదీప నైవేద్యాలు, పూజలు చేసి సమర్పించాలి. గ్రహణకాలంలో తప్పనిసరిగా స్నానం ఆచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలు మోయవలసి వస్తుంది. నరకంలో అనేక బాధలు అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము లేదు, గంగను మించిన తీర్థము లేదు, కార్తీక మాసము మించిన మాసము లేవు. స్వధర్మాన్ని, కర్మని ఆచరించేవాడు కార్తీకంలో దామోదరుణ్ణి పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతంగా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని, జ్ఞానుల సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయం పడుతున్నారని అంటాడు. భూలోకవాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావడం లేదని చెప్తాడు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళతారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారము నీవే, పురాణాల సారము నీవే. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రం చేతని ఉద్ధరించబడతారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాలకడలి నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాను. ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన చాతుర్మాస్య వ్రతను దీక్షను చేపట్టి ఆ తరువాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి సెలవిస్తాడు. ఆ తరువాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశ రాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకుని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలో అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి. అందువలన వారిని తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన ధోరణిని మితిమీరిపోతూ ఉంటుంది. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమయ్యి పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోజ రాజును, ఆయనకు మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. 2 వర్గాల మధ్య యుద్ధం
భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపుల ఉన్న సైన్యం నేలకూలుతుంటారు. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోజరాజు ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు. కాంబోజరాజు మాత్రం మరింత విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోజరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతూ ఉంటుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవడం, దైవానుగ్రహం లేకపోవడం అని చెబుతాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. సుశీలుడు చెప్పినట్లుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవ బలమనే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు. కాంబోజరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడి దాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దానాధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తుంటాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.